జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్, మీరు కాలేజ్కి రావడం ఫస్ట్ టైం, మీరు ఇవాళ హై స్కూల్ సెక్షన్లో అనుకోండి. ఇప్పుడు కాలేజీకి వచ్చి యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ ఎనీ గ్రూప్. గ్రూప్స్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ. MPC means maths, physics, chemistry. MEC means maths, economics, economics, commerce. Economics, commerce. CEC, civics, economics, commerce. మీకు ప్రీవియస్ 10th క్లాస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి గురించి తెలుసు. అలాగే ఎంఈసీలో మ్యాథ్స్, ఎకనామిక్స్ గురించి తెలుసు. అలాగే సిఈసీలో సివిక్స్, ఎకనామిక్స్ గురించి మీకు 10th క్లాస్లో తెలుసు. కామర్స్ ఈజ్ న్యూలీ సబ్జెక్ట్. సిఈసి స్టూడెంట్స్కి కామర్స్ అనేది న్యూలీ సబ్జెక్ట్, మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది ఈ సబ్జెక్ట్. ప్రీవియస్ క్లాస్లో మీకు మ్యాథ్స్ గురించి తెలుసు, ఫిజిక్స్ గురించి తెలుసు, కెమిస్ట్రీ గురించి తెలుసు, అలాగే ఎకనామిక్స్ గురించి తెలుసు, సివిక్స్ గురించి తెలుసు. కానీ కామర్స్ అనేది న్యూలీ సబ్జెక్ట్. అంచేత కామర్స్ న్యూలీ సబ్జెక్ట్ కనుక మనం కామర్స్ గురించి తెలుసుకుందాం. కామర్స్ 100 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్ థియరీ, 50 మార్క్స్ థియరీ, 50 మార్క్స్ అకౌంట్స్ అంటే ప్రాబ్లం రూపంలో ఉంటాయి. అంచేత మనం ఇప్పుడు అకౌంట్ సిలబస్ గురించి మనం సిఈసి అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్పు. ఏంటి? సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. లాంగ్వేజ్లు మొత్తం ఆల్ గ్రూప్స్గా ఉంటాయి. అంటే ఇంగ్లీష్, సాంస్క్రిట్ తీసుకుంటే సాంస్క్రిట్, తెలుగు తీసుకుంటే తెలుగు. ఆల్ గ్రూప్స్కి లాంగ్వేజ్ 2 ఉంటాయి. మనం ఇప్పుడు ఇందులో చెప్పుకునేది కామర్స్ అంటే వ్యాపారానికి సంబంధించినది. బిజినెస్. వాట్ ఈజ్ బిజినెస్? బిజినెస్ ఈజ్ పర్చేస్ అండ్ సేల్స్. వ్యాపారంలో సరుకు కొనడం, అమ్మడం అనేది జరుగుతాయి. దానికి సంబంధించిందే బిజినెస్. వ్యాపారం అంటే అదనమాట. ఇప్పుడు కామర్స్ 100 మార్క్స్కి, థియరీ 50 మార్క్స్, అకౌంటెన్సీ 50 మార్క్స్. ఇప్పుడు అందులో కామర్స్ సిలబస్. కామర్స్లో మనకి ఏ చాప్టర్స్ ఉంటాయి? మనకు 12 చాప్టర్స్ ఉంది కామర్స్లో. ఇప్పుడు 30% డిలీట్ చేయడం జరిగింది. అంటే డిలీట్ చేయగా మిగిలిన చాప్టర్లో కొన్ని వాటిలో కొంత మొత్తం తీసివేయడం జరిగింది. కానీ ఇందులో ఉన్నవి ఏంటి? ఫస్ట్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్, వ్యాపార భావన. తర్వాత సెకండ్ లెసన్ వచ్చి బిజినెస్ యాక్టివిటీస్. వ్యాపార కార్యకలాపాలు. థర్డ్ వచ్చి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. వ్యాపార వ్యవస్థ స్వరూపాలు.
ఫోర్త్ పార్ట్నర్షిప్, భాగస్వామ్య వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం. తర్వాత వచ్చి జాయింట్ స్టాక్ కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీ, దానికి తెలుగులో కూడా జాయింట్ స్టాక్ కంపెనీ. తర్వాత సిక్స్త్ వచ్చి ఫార్మ్స్ ఆఫ్ కంపెనీ, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ, కంపెనీ స్థాపన, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ, కంపెనీ స్థాపన. సెవెంత్ వచ్చి సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్, సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్, విత్త మూలాధారాలు, విత్త మూలాధారాలు. తర్వాత నెక్స్ట్ ఎయిత్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈఎస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు, సూక్ష్మ చిన్న తరహా సంస్థలు. నైన్త్ వచ్చి మల్టీనేషనల్ కార్పొరేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్, బహుళ జాతీయ సంస్థలు, బహుళ జాతీయ సంస్థలు. టెన్త్ వచ్చి ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్, వ్యాపార ప్రస్తుత ధోరణులు. కామర్షియల్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అకౌంటెన్సీ సిలబస్, అకౌంటెన్సీలో సిలబస్ ఏంటి? అకౌంటెన్సీ సిలబస్ కూడా 50 మార్క్స్. మనకి ఫస్ట్ వచ్చి బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, బుక్ కీపింగ్ అకౌంటింగ్. సెకండ్ వచ్చి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ సూత్రాలు, అకౌంటింగ్ సూత్రాలు. థర్డ్ వచ్చి డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్, డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్, జంట పొద్దు విధానం, జంట పొద్దు విధానం. తర్వాత నెక్స్ట్ వచ్చి జర్నల్, JOURNAL, జర్నల్, చిట్టా. జర్నల్ అంటే ఏంటి? చిట్టా అనమాట. తర్వాత వచ్చి ఫిఫ్త్ వచ్చి లెడ్జర్, లెడ్జర్ అంటే ఆవర్జ, లెడ్జర్ అంటే ఏంటి? ఆవర్జ. తర్వాత సిక్స్త్ వచ్చి సబ్స్టైరీ బుక్స్, సబ్స్టైరీ బుక్స్, సహాయక చిట్టాలు, సహాయక చిట్టాలు. సెవెంత్ వచ్చి జర్నల్ ప్రాపర్, జర్నల్ ప్రాపర్, అసలు చిట్టా, అసలు చిట్టా. తర్వాత నైన్త్ వచ్చి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. టెన్త్ వచ్చి ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, అంకణ, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అంకణ. 11th వచ్చి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తప్పుల సవరణ, తప్పుల సవరణ. 12th వచ్చి ఫైనల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్, ముగింపు లెక్కలు, ముగింపు లెక్కలు. మనకి ఫైనల్ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉండేది, దాన్ని ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది, డిడక్ట్ చేయడం తగ్గింది. అంచేత ఈ 12th చాప్టర్స్ మీకు ఇందులో ఉంటాయి. అప్పుడే ఇప్పుడు 12 చాప్టర్స్ ఉన్నాయండి మీకు. ఇందులో మార్క్స్ ఏ విధంగా ఉంటాయి? బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్, వీటి నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి, 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జర్నల్, లెడ్జర్, సబ్స్టైరీ బుక్స్ ఉన్నాయండి. లెడ్జరు సబ్స్టైరీ బుక్స్ నుంచి 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జర్నల్ అనేది ఏమో 2 మార్క్స్కి ఉంటుంది, 2 మార్క్స్కి ఉంటుందండి. అలాగే జర్నల్ ప్రాపర్ కూడా 2 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది, 2 మార్క్స్ ప్రాబ్లం. అలాగే క్యాష్ బుక్, క్యాష్ బుక్లో 4 ఉన్నాయండి. సింపుల్ క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, త్రిబుల్ కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ అని. మనకు అందులో త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది 10 మార్క్స్కి వస్తుందండి, 10 మార్క్స్.
అలాగే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టికలోంచి కూడా 10 మార్క్స్కి వస్తుంది. అంటే చాయిస్ అనమాట అండి. 3 కాలం క్యాష్ బుక్ ఆర్ బ్యాంక్ రీకన్సిల్ స్టేట్మెంట్లో ఉన్న ప్రాబ్లము చాయిస్ ఏదో ఒకటి మాత్రమే రాయవలసి ఉంటుంది. అలాగే ట్రయల్ బ్యాలెన్స్ అంకణ, అందులోంచి 2 మార్క్స్కి వస్తుందండి. రెస్టిఫికేషన్ ఎర్రర్స్ ఇది 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఫైనల్ అకౌంట్స్ 20 మార్క్స్ ప్రాబ్లం, 5 మార్క్స్. ఇది ఫైనల్ అకౌంట్స్ అనేది 20 మార్క్స్ ప్రాబ్లం. మీకు ఏంటంటే పేపర్ మోడ్లో ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను ఇప్పుడు. సెక్షన్ ఏ అంటే పార్ట్ ఏ 50 మార్క్స్, అది కామర్స్ అనమాట అండి. వ్యాపార శాస్త్రము రోమన్కి 1 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు 2 మాత్రమే సమాధానం రాయాలి. 2 into 10 20 మార్క్స్, 2 into 10 20 మార్క్స్. అలాగే సెక్షన్ బి అండి, అందులో మీకు 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 4 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాలి, మిగతా 2 క్వశ్చన్స్ చాయిస్ అనమాట అండి. మీరు ఏదైనా 4 క్వశ్చన్స్ రాయించండి. 4 into 5 20 మార్క్స్. తర్వాత సెక్షన్ సి అంటే రోమన్కి 3, మీకు ఇందులో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందులో 5 క్వశ్చన్స్కే ఆన్సర్ చేయాలండి మీరు. అంటే 5 into 2 10. అలాగా కామర్స్ మొత్తం 50 మార్క్స్. ఈ విధంగా కామర్స్ పేపర్ ఉంటుందండి. దీని కంటిన్యూషన్ అండి. పార్ట్ ఏ అంటే కామర్స్, తర్వాత పార్ట్ బి అకౌంటెన్సీ. పార్ట్ బి అనేది ఈ అకౌంటెన్సీ అండి. అందులో ఏముంటుందండి, సెక్షన్ డి అండి, 20 మార్క్స్ ప్రాబ్లం ఉంటుందండి. అదే ఫైనల్ అకౌంట్స్ ముగింపు లెక్కల నుంచి ఇవ్వటం జరుగుతుంది, 20 మార్క్స్ అండి. తర్వాత సెక్షన్ ఈలో 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఏ ఒక్కటికి మాత్రమే ఆన్సర్ చేయాలండి. అంటే ఇందాక చెప్పాను మీకు 3 కాలం క్యాష్ బుక్ కానీ బ్యాంక్ రీకన్సిల్ స్టేట్మెంట్ కానీ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే మనం చేయాలి, మిగతాది చాయిస్ అనమాట అండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఎఫ్ అండి. సెక్షన్ ఎఫ్ అండి. ఇప్పుడు సెక్షన్ ఎఫ్లో ఏం చేస్తారంటే అండి 4 ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 క్వశ్చన్స్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా 3 ప్రాబ్లమ్స్ 1 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందులో 2 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాలి. ప్రాబ్లమ్స్ 2 చేసేయచ్చు, లేదా ఒక క్వశ్చన్స్ కానీ 2 ఇస్తే 2 క్వశ్చన్స్ రాయొచ్చు, లేదంటే ప్రాబ్లమ్స్ 2 చేసేయచ్చండి. 2 into 5 10 అండి. తర్వాత లాస్ట్ని సెక్షన్ జి అండి. అందులో 8 క్వశ్చన్స్ ఉంటాయండి. 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 ప్రాబ్లమ్స్ నేను చెప్పానండి, జనరల్ నుంచి, తర్వాత జనరల్ ప్రాపర్ నుంచి, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగతా అన్నీ కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అకౌంట్స్లో క్వశ్చన్స్. అవి మీరు చదివి ఆన్సర్ చేయాలండి. మొత్తం 8 ఇవ్వడం జరుగుతుంది. మీరు 5 ఇంటికి ఆన్సర్ చేయాలి. 5 into 2 10. స్టూడెంట్స్, మనం ఫస్ట్ చాప్టర్ అకౌంటెన్సీలో మన ఫస్ట్ చాప్టర్లో బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్, విషయ పరిచయము. ఈ అకౌంటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రొఫెషన్స్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ బట్ ఆల్సో ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అకౌంటింగ్ అనేది దేశ విదేశాల్లో ముఖ్యమైన వృత్తిగా అభివృద్ధి చెందుతుంది. అకౌంటింగ్ దేశ విదేశాల్లో ముఖ్యమైన వృత్తిగా అభివృద్ధి చెందుతుంది. ద అకౌంటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ రిలివెంట్ అండ్ రిలయబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఇంట్రెస్ట్ పార్టీస్.
ఆసక్తి ఉన్న వ్యక్తులకు సంస్థలకు అకౌంటింగ్ శాస్త్రం అవసరమైన ఆర్థిక సమాచారాన్ని అందజేస్తుంది. అకౌంటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రొఫెషన్స్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ బట్ ఆల్సో ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అకౌంటింగ్ అనేది దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ద అకౌంటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ రిలివెంట్ అండ్ రిలయబుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఇంట్రెస్ట్ పార్టీస్. ఆసక్తి ఉన్న వ్యక్తులకు సంస్థలకు ఆర్థిక సమాచారాన్ని అందజేస్తుంది. ఆర్థిక సమాచారాన్ని అందజేస్తుంది. అకౌంటింగ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. అకౌంటింగ్ని వ్యాపార భాష అని వ్యవహరిస్తారు. ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ అమాంగ్ ఇండివిజువల్ ఇన్ ది సొసైటీ. సమాజంలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్కి సహకరించేదే భాష. అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ an organization to various parties interest in it. సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంస్థలకు కావలసిన ఆర్థిక సమాచారాన్ని అకౌంటింగ్ తెలియజేస్తుంది. అకౌంటింగ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. గణక శాస్త్రాన్ని అంటే అకౌంటింగ్ని వ్యాపార భాష అంటారు. ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ అమాంగ్ ఇండివిజువల్స్ ది సొసైటీ. సమాజంలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్కి సహకరించేదే భాష. అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ an ఆర్గనైజేషన్ టు వేరియస్ పార్టీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంస్థలకు కావలసిన ఆర్థిక సమాచారాన్ని అకౌంటింగ్ తెలియజేస్తుంది.